దేవుడు ఒకటి ఒకటి పోతే ఇంకొకటి ఇస్తాడంటారు. అదే విషయంలో మనం తల్లిదండ్రులు కూడా కూతుర్ని వేరే వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు వేరే వాళ్ళ ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటాం. అలాంటప్పుడు కూతురు మీ ఇంటికి వచ్చినట్టని మీరు గ్రహిస్తే తను మీకు కూతురు అవుతుంది. అప్పుడు మీ కూతురు కన్నా ఎక్కువ సేవ చేస్తుంది కదా, అది మీరు గ్రహించట్లేదు. కాబట్టి కూతురులా మీరు ప్రేమిస్తే తల్లిలా మిమ్మల్ని గౌరవిస్తాను. కాబట్టి ముందు మీరు ప్రేమించండి, తర్వాత ఆశించండి. ప్రేమని ఇవ్వాలి కానీ ఆశించకూడదు. మీ కొడుకు విషయంలో మీకు ఎలాంటి తప్పు అనిపించదు ప్రేమను ఇవ్వడంలో, కానీ కోడలు విషయంలో ఎందుకు ఆ వ్యత్యాసం చూపిస్తారు? కోడలు వచ్చేది మీ ఇంట్లో దీపం పెట్టడానికి, మీ ఇంట్లో దీపం ఆర్పడానికి కాదు. అలాంటి కోడల్ని మంచిగా చూసుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందే కానీ మీ కంట్లో నలుసు మాత్రం కాలేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే మీ ఇంట్లో తులసి మొక్క అవుతుంది, లేకుంటే మీకే తెలియాలి. ఇంకా ఆలోచించండి.